సో టాపిక్ ఇది యూనివర్సల్ టాపిక్. యా మీకు ఇంపార్టెంటే మనీ, నాకు ఇంపార్టెంటే మనీ, చూస్తున్న వాళ్ళందరికి కూడా ఇంపార్టెంట్. బట్ మనీ అన్నది చెప్పాలంటే నా దగ్గర కూడా నిలవట్లేదు. ఓకే 24/7 కష్టపడుతున్నా, 365 days కష్టపడుతున్నా, అది నా దగ్గర ఉండట్లేదు. నేను ఎక్కడైనా మిస్టేక్ చేస్తున్నానా, దాన్ని వెల్కమ్ చేయడంలో కానీ దాన్ని నాతో ఉంచుకోవడంలో కానీ నేను రాంగ్ వేలో వెళ్తున్నానా అన్నది నాకు డౌట్ ఉంది. ఓకే బట్ దాన్ని నాతో ఎలా ఉంచుకోవాలి లైఫ్ లాంగ్ సేఫ్ అండ్ సెక్యూర్గా? ష్యూర్. మనీ మేనిఫెస్టేషన్ దీని వెనకాతలో ఉన్న రహస్యం ప్రతిరోజు సులభంగా సునాయాసంగా చేసుకునే ఫ్యూ స్టెప్స్ ఉన్నాయి. ఓకే వీటికి సంబంధించి టుడే విల్ ట్రై టు డిస్కస్. ఓకే కమింగ్ టు ద టాపిక్, మనీ మేనిఫెస్టేషన్ వెనకాతల ఒక పవర్ఫుల్ రహస్యం ఉంది. డబ్బు మీ దగ్గర ఎందుకు నిలవట్లేదు? కష్టపడతా ఉన్నాం, పని చేస్తూ ఉన్నాం, స్కిల్స్ యాడ్ ఆన్ చేసుకుంటా ఉన్నాం, ఇన్వెస్ట్ చేస్తూ ఉన్నాం, యూనో సేవింగ్స్ చేస్తూ ఉన్నాం, బట్ మనీ ఎందుకు మన దగ్గర నిలవట్లేదు అన్నదానికి చాలా క్వశ్చన్స్ ఉన్నాయి. సో సులభంగా సునాయాసంగా మన గృహంలో చేసుకునే చిన్న చిన్న యాక్షన్స్, చిన్న చిన్న యాక్టివిటీస్ మీతో షేర్ చేసుకుంటాను. పాయింట్ నెంబర్ 1, మార్నింగ్ మనీ సంకల్పం. ఎవ్రీ సింగిల్ డే ప్రతిరోజు మీరు మార్నింగ్ లేచిన వెంటనే నేను మీకు ఒక పవర్ఫుల్ స్టేట్మెంట్ షేర్ చేసుకుంటా ఉన్నా. 1-on-1 మెంటర్షిప్లో చాలామంది డిసైపుల్స్తో ఈ యొక్క స్టేట్మెంట్ షేర్ చేసుకోవడం జరిగింది. ఎవ్రీడే మార్నింగ్ లేచిన వెంటనే మీ యొక్క హార్ట్ చక్ర ఇక్కడ ఉంటుంది, హార్ట్ పోర్టల్ ఉంటుంది. ఇక్కడ మీరు హ్యాండ్స్ పెడుతూ ఇక్కడ ఏదైతే స్టేట్మెంట్ రివీల్ చేస్తున్నామో ఈ స్టేట్మెంట్ మీరు 11 times చెప్పాలి. ఈ 11 times మీరు యూనివర్స్లోకి మెసేజ్ రిలీజ్ చేయడం ద్వారా ఏమవుతుంది అంటే, ఒకటి మీ యొక్క సుప్త చేతనాత్మక మనసు, విచ్ మీన్స్ మీ యొక్క సబ్ కాన్షియస్ మైండ్, మీ యొక్క చిన్న మెదడు అద్భుతంగా ట్రాన్స్ఫార్మ్ అవుతుంది. పాయింట్ నెంబర్ 2, మార్నింగే ఒక పాజిటివ్ సెల్ఫ్ టాక్, ఒక పాజిటివ్ వాయిస్తో ఫస్ట్ మీరు ఏదైతే మాట్లాడతారో ఎదుటి వ్యక్తి చోట్లో పడే కంటే ముందు ఫస్ట్ అది మీ చోట్లోనే పడుతుంది. సో స్టార్టింగ్ మీ మైండ్కి ఒక పాజిటివ్ మెసేజ్ ఇస్తారు. అండ్ అట్లానే యూనివర్స్కి మీరు రైట్ మెసేజ్ ఇస్తే కనుక భగవద్గీతలో రాసి ఉన్నది, లాస్ట్ వీడియోలో మనం డిస్కస్ చేయడం జరిగింది, యద్భావం తద్భవతి. మీ కొరకు మీరు ఏమనుకుంటారో మీరు అలానే తయారవుతారని భగవద్గీతలో అద్భుతంగా లిఖించబడి ఉన్నది.